హలో ఫ్రెండ్స్, జై సుమేధ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చిల్లీ చికెన్ రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా 1/2 kg వరకు బోన్లెస్ చికెన్ని తీసుకొని సాల్ట్ వాటర్లో 1 or 2 times బాగా వాష్ చేసుకుని ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుని ఇవంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ వరకు మైదాను యాడ్ చేసుకోవాలి. మీరు మైదాకి బదులుగా రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడు మీకు ఇలా కాస్త గట్టిగా అనిపిస్తే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఇలా గట్టిగా మిక్స్ చేసుకోవాలి. మీరు లూజ్గా మిక్స్ చేసుకుంటే టేస్ట్ అనేది సరిగ్గా ఉండదు. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ అనేది మనం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ చికెన్ పీసెస్ని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మీరు ఒకవేళ హై ఫ్లేమ్లో పెడితే పైన రంగు వచ్చేసి లోపల సరిగ్గా ఉడకదు. అందుకనేసి మీడియం ఫ్లేమ్లోనే బాగా క్రిస్పీగా తయారయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, కలర్ బాగా చేంజ్ అయ్యి క్రిస్పీగా తయారైన తర్వాత వీటిని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మరో స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన 5 నుంచి 6 వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 4 నుంచి 5 చిల్లీస్ని చీలికలుగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే పెటల్స్గా కట్ చేసిన క్యాప్సికమ్, పెటల్స్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటిని కలుపుకుంటూ కాస్త ఫ్రై చేసుకోవాలి. మరి ఓవర్గా ఫ్రై అవ్వనవసరం లేదు, కాస్త కుక్ అయితే సరిపోతుంది. ఇవి కాస్త కుక్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు డార్క్ సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ కానీ గ్రీన్ చిల్లీ సాస్ కానీ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటిని మనం కాస్త కుక్ అవ్వనివ్వాలి. ఇది కాస్త కుక్ అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల టమాటో కెచప్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత చెక్ చేసుకుందాము. చూడండి, ఇది కాస్త గ్రేవీగా ఇలా ఉన్నప్పుడే మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ సాసెస్, ఈ చికెన్ ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇంకాస్త సాల్ట్ని లైట్గా స్ప్రింకిల్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్ రెడీ. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.